యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 7వ వచనం నుండి 11వ వచనం వరకు ఉన్నటువంటి వాక్యాన్ని మనం వింటున్నాం. ఇది మెసేజ్ నంబర్ 43. ఒకవేళ మీరు డైరెక్ట్గా కనుక వాక్యం వింటున్నట్లయితే ఆన్లైన్లో కానీ యూట్యూబ్లో కానీ ఈ ఈ గ్రంథం అంతా కూడా చెప్తున్నాను. దయచేసి మీరు ముందు చెప్పినటువంటి 42 మెసేజెస్ కూడా మీరు వింటే దేవుని వాక్యం అంతా కూడా మీకు స్పష్టంగా అర్థమవుతుంది. 4వ అధ్యాయం 7వ వచనం నుండి 4వ అధ్యాయం 21వ వచనం వరకు యోహాను ప్రేమ గురించి మాట్లాడుతున్నాడు. సంఘంలో ఉన్నటువంటి పరిశుద్ధులు ఒకరిని ఒకరు ప్రేమించాలి అనేటువంటిది ఈ వచనాలలో ఉన్నటువంటి మెయిన్ మెసేజ్. సో ఈ మెయిన్ మెసేజ్ని మరలా రిపీట్ చేస్తూ 21వ వచనం వరకు మనల్ని తీసుకొని వెళ్తున్నాడు. క్రీస్తు యొక్క రక్తంలో కడగబడినటువంటి మనము, దేవుని కుటుంబంలోకి వచ్చినటువంటి మనము ఒకరినొకరము ప్రేమించాలి అని దేవుడు చెప్తున్నాడు. ఆ ప్రేమ గురించి మాట్లాడటము 7వ వచనంలో మొదలుపెట్టాడు. నేను 7వ వచనం నుండి 11వ వచనం వరకు మెయిన్ పాయింట్ ఏంటంటే, దేవుని ప్రేమ మనలను పరిశుద్ధులను ప్రేమించమని బలవంతం చేస్తుంది అని చెప్పాను. దేవుని ప్రేమ మనల్ని పరిశుద్ధులను ప్రేమించమని బలవంతం చేస్తుంది. మనము పరిశుద్ధులను ప్రేమించాలంటే మనకు దేవుని ప్రేమ ఏంటో తెలియాలి. దేవుని ప్రేమ తెలిస్తేనే మనం పరిశుద్ధులను ప్రేమించగలం. ప్రేమ మనలో పుట్టదు. ప్రేమకు మూలము, ప్రేమకు ఆధారము దేవుడు. దేవుని యొద్ద నుండి ప్రేమ పుడుతుంది. దేవుని వద్ద నుండే అది ప్రవహిస్తూ మన దగ్గరికి వస్తుంది. మనము ఆ ప్రవాహములో నిలబడి ఆ ప్రవాహమును చూస్తూ ఆనందిస్తూ ఆ ప్రవాహము మన హృదయాల్లో నుంచి కూడా ప్రవహించటానికి అంగీకరించాలి. ప్రవాహమును మనము పుట్టించలేము. ప్రవాహము మన వలన జరగదు. ఆ ప్రవాహము దేవుని సింహాసనము నుండి ప్రవహిస్తూ ఉంది. సో ప్రేమ అనేటువంటిది మనము అర్థం చేసుకుంటున్నాము. అర్థం చేసుకుంటూ ఈ వచనాలలో యోహాను చెప్తున్నటువంటి పాయింట్ ఏంటంటే, మీరు దేవుని ప్రేమను గనక సరిగ్గా అర్థం చేసుకుంటే మీరు ప్రేమించకుండా ఉండలేరు. 7వ వచనం నుంచి 11వ వచనం వరకు ఆయన చెప్పాలనుకున్న మెయిన్ పాయింట్, ఆయన ప్రేమను మీరు అర్థం చేసుకుంటేనే మీరు ప్రేమించగలరు. ఆయన ప్రేమను మీరు అర్థం చేసుకుంటే మీరు ప్రేమించకుండా ఉండలేరు. ఇంతకీ ఈ మాట ప్రేమ అనేటువంటి మాట చాలాసార్లు వాడారు మీరు. ఇంతకీ ప్రేమ అంటే ఏంటి? ప్రేమ యొక్క నిర్వచనము ఏంటి? ప్రేమ అంటే ఏంటి? ప్రేమ యొక్క నిర్వచనం అంటే ఏంటి? మాకు ప్రేమ అంటే ఏంటో తెలీదు, మేము ప్రేమించాలంటే మాకు ప్రేమ అంటే ఏంటో చూపించండి, అప్పుడు మేము ప్రేమించగలుగుతాము. నిజమే అది. నిజానికి ఆ విషయం యోహానుకు కూడా తెలుసు. యోహాను కూడా ఇప్పుడు ప్రేమ అంటే ఏంటో చెప్తున్నాడు. అది మనకు చూపించడానికి ప్రయత్నం చేస్తున్నాడు. తర్వాత మనల్ని అడుగుతున్నాడు, మీరు ఒకరినొకరు ప్రేమించండి అని. సో లాస్ట్ మెసేజ్లో నేను 2 పాయింట్స్ చెప్పాను. మొట్టమొదటి పాయింట్ దేవుడు ప్రేమ అనేటువంటి పాయింట్ చెప్పాను నేను లాస్ట్ మెసేజ్లో. దేవుడు ప్రేమ. రెండో పాయింట్ నేనేం చెప్పానంటే, ఆయన నిత్యత్వంలో కూడా ప్రేమ అని చెప్పాను. నిత్యత్వంలో కూడా ఆయన ప్రేమ. ఎందుకంటే దేవుడు ప్రేమ అనేటువంటి మాట మనకు ఏం చెప్తుందంటే, ప్రేమ అనేటువంటిది ఆయన యొక్క ఒక లక్షణము, ఆయనలో ఉన్న లక్షణం కాబట్టి అది నిత్యత్వంలో నుంచి నిత్యత్వం వరకు ఉండాలి. సో దేవుని ప్రేమ అనేటువంటిది దేవునిలో ఒక ప్రాముఖ్యమైనటువంటి లక్షణము. అలాగే నేనేం చెప్పానంటే, దేవునిలో ఉన్న ప్రతి లక్షణం కూడా ఆయనను సంపూర్ణంగా సూచిస్తుంది అని చెప్పాను. గాడ్ ఈజ్ లవ్ అనే మాట వాడాను. గాడ్ ఈజ్ రైచియస్ అనే మాట వాడాను. గాడ్ ఈజ్ జస్ట్ అనే మాట వాడాను. గాడ్ ఈజ్ హోలీ అనే మాట వాడాను. అంటే దేవునిలో పరిశుద్ధత ఉండటం కాదు, దేవుడే పరిశుద్ధుడు అనేటువంటిది మనము అర్థం చేసుకోవాలి. దేవుడే ప్రేమ, దేవుడు ప్రేమ ఉన్నాడు అని మనం చదువుకున్నాం కదా. సో ఆయన ఇక్కడ ప్రేమ గురించి మాట్లాడుతున్నాడు కాబట్టి నేను మిగిలిన దేవుని లక్షణాల గురించి మాట్లాడట్లేదు, కేవలం ప్రేమ గురించే మాట్లాడుతున్నాను. సో లాస్ట్ మెసేజ్లో మనము దేవుడు ప్రేమ అనేటువంటిది చూసాము. ఆయన ప్రేమ అందరి ప్రేమల లాంటి ప్రేమ కాదు. లేకపోతే మనం ఏం చెప్పాలంటే, లోకము వివరిస్తున్నటువంటి ప్రేమ దేవుని ప్రేమ
కాదు. దేవుని ప్రేమ పరిశుద్ధమైనటువంటి ప్రేమ. దేవుని ప్రేమ నీతి కలిగినటువంటి ప్రేమ. మిగిలిన లక్షణాలన్నీ గూడా దేవుని ప్రేమతో మనము కలుపుతూ మాట్లాడాలి. దేవుని ప్రేమ ఈ లోకంలో చూపించేటువంటి ప్రేమ కాదు. ఆయన ప్రేమను మనం చూపించేటువంటి ఏ ప్రేమతో కూడా మనం పోల్చకూడదు. ఎందుకు పోల్చకూడదంటే, మనము అలా ప్రేమించము. మనదంతా గూడా స్వార్థపూరితమైన ప్రేమ. ఏ విధమైనటువంటి నో చెప్పకూడనటువంటి ప్రేమ మనది. సో, ప్రేమిస్తున్నావా నువ్వంటే అర్థం ఏంటంటే, వాళ్ళు తప్పు చేసినా కూడా ఏమి అనకూడదు. అలాంటిది మన ప్రేమ. కానీ దేవుని ప్రేమ ఎప్పుడు గూడా అలా ఉండదు అని నేను లాస్ట్ మెసేజ్‌లో మీకు చెప్పడానికి ప్రయత్నం చేశాను. సో, నేను ఇంకొకటి కూడా చెప్పాను. అదేంటంటే, నిత్యత్వం నుంచి కూడా దేవుడు ప్రేమై ఉన్నాడు అని చెప్పాను. నిత్యత్వంలో మరి ప్రేమ అయితే ఎవరిని ప్రేమిస్తున్నాడని కూడా అడిగాను. అడిగి నేను చెప్పాననమాట. తండ్రి అయిన దేవుడు తన ప్రేమను కుమారుడు పట్ల చూపిస్తున్నాడు. కుమారుడైన దేవుడు తన ప్రేమను తండ్రి పట్ల చూపిస్తున్నాడు. అలాగే త్రిత్వంలో ముగ్గురు మధ్య ప్రేమ ఉంది అనేటువంటిది కూడా నేను మాట్లాడటం జరిగింది. తర్వాత నేనేమన్నానంటే, నేను ఈ వచనాలలో 2 ట్రాక్స్ ఉన్నాయి. 2 వేలున్నాయి ఈ వచనాల్లో. అవేంటో నేను మీకు చూపిస్తాను. ఆ 2 కూడా ప్రేమ గురించే. ప్రేమ ఏం చేస్తుంది అనేటువంటి దాని గురించి చూపిస్తాను అని చెప్పాను. నాకు గుర్తుండి అక్కడ లాస్ట్ టైము మనం ఆగటం జరిగిందనమాట. సో, 7వ వచనం చదువుదాం. 7వ వచనం నుంచి చదువుదాం. చదివి జాగ్రత్తగా అట్‌లీస్ట్ ఈరోజు మనము ఒక ట్రాక్ అన్నా కంప్లీట్ చేయడానికి ప్రయత్నం చేద్దాం. 7వ వచనంలో అంటాడు, ప్రియులారా మనం ఒకరినొకడు ప్రేమింతుము. ఏలయనగా ప్రేమ దేవుని మూలముగా కలుగుచున్నది. ప్రేమించు ప్రతివాడును దేవుని మూలముగా పుట్టినవాడై దేవుని ఎరుగును. 8వ వచనం కూడా చదువుతున్నాను. దేవుడు ప్రేమ స్వరూపి, ప్రేమ లేనివాడు దేవుని ఎరుగడు. 7వ వచనం 8వ వచనంలో నేను ఒకే ఒక పాయింట్ బయటికి తీస్తున్నాను. అదేంటంటే, దేవుడు ప్రేమ స్వరూపి, లేకపోతే దేవుడు ప్రేమ అనేటువంటి మాట బయటికి తీస్తున్నాను. అంతేకాదు, రెండో పాయింటు ప్రేమ దేవుని మూలముగా కలుగుచున్నది. 7వ వచనంలో ఒక పాయింట్ బయటికి తీశాను. 8వ వచనంలో ఒక పాయింట్ బయటికి తీశాను. ఈ 2 పాయింట్లు చెప్తున్నటువంటిది ఏంటంటే, ప్రేమకు మూలము, ప్రేమకు ఆధారము దేవుడే. ప్రేమ అంటే ఎవరు అంటే, మీరు ఎవరిని చూపించాలంటే దేవుడినే చూపించాలి. దేవుడే ప్రేమ. దేవుడు ప్రేమ అనేటువంటి మాట అక్కడ నాకు గుర్తుండి మనం ఆగినట్టున్నాం. సో, ప్రేమకు మూలము, ప్రేమకు ఆధారము మనం ఏమంటామంటే, మనం స్ట్రీమ్ గురించి అంటే ప్రవహిస్తా ఉన్నటువంటి ఒక నీటి గురించి మాట్లాడుతూ ఉన్నప్పుడు, ఆ నీటి బొగ్గ అంటాము మనము, సోర్స్ అంటాం కదా! సోర్స్ అంటే ఎక్కడి నుంచి అయితే ఆ నీళ్లు ఉబుకుతున్నాయో, ఎక్కడి నుంచి అయితే అవి మొదలవుతుందో, ఆ మూలము, ఆ ఆధారము ప్రేమకు ఎవరంటే దేవుడే. దేవుడే ప్రేమకు మూలము, ప్రేమకు ఆధారము. ఇప్పుడు నేను ఈ మాట ఎందుకు మరలా చెప్తున్నానంటే, మనకు ప్రేమించటం అంటే ఏంటో తెలీదు. ప్రేమ మన వలన కలగదు. ప్రేమ నా వలన కలగదు. ప్రేమ మీ వలన కలగదు. మనకు ప్రేమించటం తెలీదు వేరే వాళ్ళని. మనకేం తెలుసో తెలుసా? మనల్ని మనం ప్రేమించుకోవటం తెలుసు. మనమంటే మనకు చాలా ఇష్టం. నిజానికి సృష్టిలో సమస్తము ఉంది మన కోసమే అనుకుంటాం. సృష్టికి కేంద్రం మనమే అనుకుంటాము. అందరూ ఉంది మన కోసమే అనుకుంటాము. ఆకాశము, భూమి ఉంది కూడా మన కోసమే అనుకుంటాము. ఆఖరికి దేవుడు ఉంది కూడా మన కోసమే అనుకుంటాం. మనము అంత స్వార్థపరులం అన్నమాట. మనకు ప్రేమించటం అంటే ఏంటో తెలీదు. అందులో వేరే వారిని ప్రేమించటం అంటే ఏంటో తెలీదు. చూడండి, మన పక్కనే కూర్చున్న సహోదరి, మన పక్కనే కూర్చున్న సహోదరుడు కష్టంలో ఉన్నాడనుకోండి, అవసరంలో ఉన్నాడనుకోండి. ఆ కష్టాన్ని, ఆ అవసరాన్ని మనం చూడలేకపోతున్నాం అనుకోండి. ఏం లేదు మనలో? ఏం లేదు? ప్రేమ లేదు. ప్రేమ లేదు. అంటే ఆ వ్యక్తి యొక్క మంచిని మనం కోరుకోలేకపోతున్నామంటే మనలో ప్రేమ లేదు. అదే మనకు అవసరమైతే మనం ఎంత కష్టమైనా, ఎంత దూరమైనా ఎళ్లి దాన్ని సంపాదించుకోవడానికి ప్రయత్నం చేస్తాము. అదే మన పక్కన ఉన్నటువంటి మన సహోదరుడికి, సహోదరికి అవసరమైతే మాత్రం మనం పట్టించుకోనట్టు వెళ్ళిపోతుంటాం. అంటే మన హృదయాలలో ప్రేమ లేదు. కాబట్టి ప్రేమను పుట్టించాలని మనలో ఎవ్వరం ప్రయత్నం చేయకూడదు. నేను అనుకుంటాను ఈ వచనాలు చెప్తున్నవి కూడా ఏంటంటే, ప్రేమను పుట్టించాలని ప్రయత్నం చేయకండి. ఎందుకంటే మీరు ప్రేమను పుట్టించలేరు. మీరు ఎంత ప్రయత్నం చేసినా కూడా మీరు ప్రేమని
పుట్టించలేరు. ఎందుకో తెలుసా? ప్రేమకు ఆధారము, మూలము దేవుడు కాబట్టి, నువ్వు ఎంతసేపైనా గూడా దేవుని వైపు చూస్తేనే గాని, దేవుని చేతిని నువ్వెప్పుడు చూస్తుంటేనే గాని, నీకు ప్రేమ అంటే ఏంటో అర్థమవుతది. లేకపోతే నీకెప్పటికీ ప్రేమ అంటే ఏంటో అర్థం కాదు. సో, కాబట్టి అందుకే యోహాను మీరు ప్రేమించండి అని చెప్పి ఎళ్ళిపోవచ్చు. ముందుకెళ్ళిపోవచ్చు. నెక్స్ట్ టాపిక్‌కెళ్ళిపోవచ్చు. మీరు ఒకరినొకళ్ళు ప్రేమించండి. ఆల్రెడీ మూడో అధ్యాయంలో చెప్పాడు. మీరు ఒకళ్ళనొకళ్ళు ప్రేమించండి. ఎవరైనా కష్టంలో ఉంటే వారికి సహాయం చేయండి. అన్నీ చెప్పాడు మూడో అధ్యాయంలో. మరి ఇక్కడ మరలా మీరు ప్రేమించండి ఒకరినొకరు అని చెప్పి వెళ్ళిపోవచ్చు. వెళ్ళిపోకుండా ప్రేమించగలగటానికి కావాల్సినటువంటి ఆ రిసోర్సెస్ అన్నీ గూడా, వనరులన్నీ గూడా మనకు అందుబాటులోకి తీసుకొస్తున్నాడనమాట. ఆ రిసోర్సెస్ ఏంటో మనం జాగ్రత్తగా ఒకదాని తర్వాత ఒకటి చూడటానికి ప్రయత్నం చేద్దాం. సో, మొట్టమొదటిది ప్రేమకు మూలము దేవుడు. ప్రేమ ఆయనలోనే కలుగుతుంది. ఆ మాట అన్నాడు 2 సార్లు అన్నాడు. ప్రేమ దేవుని మూలముగా కలుగుచున్నదన్నాడు ఒకసారి. ఇంకొకసారి ఏమన్నాడంటే దేవుడు ప్రేమ స్వరూపి అన్నాడు. ఆ 2 మాటలు మనకు దేవుని ప్రేమ గురించి చెప్తున్నాయి. దేవుని దగ్గర నుంచే ప్రేమ ప్రవహిస్తుందని చెప్తుంది. కానీ ఇక్కడ చూడండి ఇంట్రెస్టింగ్‌గా 8వ వచనము అయిపోయిన తర్వాత ప్రాముఖ్యంగా 9, 10 వచనాల్లో ఆయన ప్రేమ అంటే ఏంటి అనేటువంటిది, ప్రేమ యొక్క ప్రాముఖ్యమైనటువంటి గుణము ఏంటో చెప్తున్నాడు. చెప్తూ చూడండి దేవుడు ప్రేమై ఉన్నాడని చెప్పాను గదా! నిత్యత్వం నుంచి ఆయన ప్రేమై ఉన్నాడని చెప్పాను గదా! చూడండి ఆయన ఎలా ప్రేమిస్తున్నాడో అని చెప్పి ఆయన ప్రేమను మనకు చూపిస్తున్నాడు. దేవుడు ఎలా ప్రేమిస్తున్నాడు అని చెప్పి తన ప్రేమను మనకు చూపిస్తున్నాడు. 9వ వచనం, 10వ వచనంలో మనకు ఆయన చూపించాలనుకుందేంటి? దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు. ఎలా ప్రేమిస్తున్నాడో చెప్పాలని అనుకుంటున్నాడు. చూడండి నేను చదువుతాను 9వ వచనము, 10వ వచనము. మనము ఆయన ద్వారా జీవించినట్లు దేవుడు తన అద్వితీయ కుమారుని లోకములోనికి పంపెను. దీని వలన దేవుడు మన యందుంచిన ప్రేమ ప్రత్యక్షపరచబడెను. సో, ఇప్పుడు చూడండి ప్రేమ అంటే ఏంటి అని అడిగామనుకోండి ఈ వచనం చదివి, 9వ వచనం చదివి ప్రేమ అంటే ఏంటి? ప్రేమ అంటే ఏంటి? దేవుడు ప్రేమై ఉన్నాడని పైన చెప్పాడు కదా! 8వ వచనంలో. దేవుని మూలముగానే ప్రేమ కలుగుతుందని చెప్పాడు గదా! మరి ఈ వచనము 9వ వచనము నెక్స్ట్ సేమ్ థీమ్ మళ్ళా 10వ వచనంలో కూడా రిపీట్ చేశాడు గదా! 10వ వచనంలో అంటాడు, మనము దేవుని ప్రేమించితిమని కాదు, తానే మనలను ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమై ఉండుటకు తన కుమారుని పంపెను. ఇందులో ప్రేమ ఉన్నది. చూసారా మీరు 9వ వచనం ఆఖరిలో ఏమన్నాడు? దీని వలన దేవుడు మన యందుంచిన ప్రేమ ప్రత్యక్షపరచబడెను అన్నాడు. 10వ వచనం ఆఖరిలో ఏమన్నాడు? ఇందులో ప్రేమ ఉంది అన్నాడు. సో, అంటే మనకు ఏమర్థమవుతుందంటే ప్రేమై ఉన్న దేవుడు తన ప్రేమను మన వైపు పంపిస్తా ఉన్నాడు. మనకు పంపిస్తా ఉన్నాడు. మన వైపుకి పంపిస్తా ఉన్నాడు. ఎలా పంపిస్తా ఉన్నాడు? ఎందుకు పంపిస్తా ఉన్నాడు? ఎవరి ద్వారా పంపిస్తా ఉన్నాడు? అన్నీ గూడా మనము ఈ 2 వచనాల్లో మనం చూస్తామనమాట. దేవుని ప్రేమ ఎలా బయటకొస్తుందంట అంటే, ఎవరి కోసం వస్తుందంట అంటే, సో, ఆ ప్రేమను బయటికి పంపించడం మనం ఈ 2 వచనాల్లో చూస్తామనమాట. సో, ప్రాముఖ్యంగా ఆయనేమంటున్నాడంటే, తన ప్రియకుమారుడిని మన కొరకు ఇచ్చాడు. తన ప్రియకుమారుడిని మన కొరకు ఇచ్చాడు. దీంట్లో ప్రేముంది, దీంట్లో ప్రేముంది అని చెప్తున్నాడు గదా! తన ప్రియకుమారుడిని మన కొరకు ఇచ్చాడు. దీంట్లో ప్రేముంది. సో, ఈ వచనాలని ఆ 2 వచనాలను మీరక్కడ ఉంచండి. కొంచెం మనం జాగ్రత్తగా ఆలోచించడానికి ప్రయత్నం చేద్దాం. దేవుడు ప్రేమ గలవాడు కదా! దేవుడు ప్రేమే ఉన్నాడు గదా! నిజంగా దేవుడు ప్రేమిస్తున్నాడంటారా? దేవుడు ప్రేమై ఉన్నాడు అని చెప్పి, దేవుని ప్రేమను మీరు మాక్సిమం ఎక్కడ చూస్తున్నారు? ఎలా కనపడుతుంది మీకు మిమ్మల్ని దేవుడు ప్రేమిస్తున్నాడని? తన ప్రేమను ఎలా చూపించాడు? ఎవరితో చూపించాడు? అని ఆలోచిస్తున్నాం మనం. ఆలోచిస్తూ ఉన్నప్పుడు ఇది 2 వచనాలను కొంచెంసేపు పక్కన పెడదాం. పక్కన పెట్టి ఆలోచించామనుకోండి, మీరు చూడండి. జాగ్రత్తగా ఆలోచించండి మీరు నాతో పాటు. దేవుడు ప్రేమ గలవాడు కాబట్టే చాలా అందమైన సృష్టిని చేశాడు. ఆయనకు సృష్టి చేయాల్సిన అవసరం లేదు. ఆయన ఎవరి మీద ఆధారపడడు. హి ఈజ్ ఎ సెల్ఫ్ ఎగ్జిస్టింగ్ గాడ్. హి ఈజ్ ఎ సెల్ఫ్ ఎగ్జిస్టింగ్ గాడ్.
హీ హ్యాస్ ఎవ్రీథింగ్ ఇన్ హిమ్సెల్ఫ్. ఆయన దేని మీద ఆధారపడేవాడు కాడు. ఆధారపడినటువంటి దేవుడు, తండ్రైన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్ముడైన దేవుడుగా నిత్యత్వంలో ఉన్నటువంటి దేవుడు అసలు సృష్టి ఎందుకు చేయాలనుకున్నాడు? ఇప్పుడు సృష్టి చేయటంలో ఆయన తన ప్రేమను చూపించలేదా? అసలు సృష్టే చేయకపోతే నువ్వు నేను ఎక్కడుండేవాళ్ళం? మన ఎగ్జిస్టెన్స్ ఏంటి? మీరు నేను ఎక్కడ? లేను కదా. సో అంటే ఆయన సృష్టి చేయాలని అనుకున్నాడు కదా. సృష్టి చేయాలని అనుకున్నాడు. సృష్టిని ఎలా చేయాలో కూడా ఆలోచించాడు కదా. ఆలోచించి చాలా చక్కగా అందమైనటువంటి ఈ సృష్టిని దేవుడు చేశాడు. చాలా అద్భుతమైనటువంటి సృష్టి. సో మచ్ డైవర్సిటీ, సో మచ్ ఎనార్మిటీ. డైవర్సిటీ మాత్రమే కాదు, సో మచ్ ఎనార్మిటీ. ఎంత పెద్దది ఈ సృష్టి? ఎంత పెద్దదండి ఈ సృష్టి? అనంతమైనటువంటి సృష్టి. అసలు ఇది ఎంత పెద్దదో ఎవరికీ తెలియదు. కొన్ని లక్షల కోట్ల నక్షత్రాలు, ఆ నక్షత్రాల చుట్టూ తిరుగుతున్నటువంటి గ్రహాలు. ఎంత ఎంత పెద్ద విశ్వం ఇది. ఇంత పెద్ద విశ్వాన్ని ఆయన చేయాలనుకున్నాడు. నాకు దాంట్లో కూడా ప్రేమ కనిపిస్తుంది. మీకు కనిపిస్తుందో లేదో తెలియదు కానీ నాకు దాంట్లో కూడా దేవుని యొక్క ప్రేమను కనిపిస్తూ ఉంది. ఎంత పెద్ద సృష్టి చేశాడు, ఎంత అందమైనటువంటి సృష్టి చేశాడు. చూడండి, మీరు ఆకాశం వైపు చూసి, నక్షత్రాల వైపు చూసి, మీరు సముద్రాల వైపు చూసి, పర్వతాల వైపు చూసి, చెట్ల వైపు చూసి, పక్షుల వైపు చూసి, జంతువుల వైపు చూసి, మనుషుల వైపు చూసి మీరు సంతోషంగా ఉన్నారంటే కారణం ఏంటో తెలుసా అండి? దేవుడు తన ప్రేమను విస్తారంగా అన్ని వైపులా పెయింట్ చేసి పెట్టాడు కాబట్టి మీరు అందరినీ చూసి ఏమంటున్నారు? ఓ, ఇదంతా దేవుని ప్రేమ. ఎవరు చెప్తున్నారండి ఇదంతా దేవుడి ప్రేమే అని? ఎవ్వరు చెప్పట్లేదు. ఇదంతా దేవుడి ప్రేమేనని ఎవరండి ఆలోచిస్తుంది? ఎవ్వరు ఆలోచించట్లేదు. ఎవరు ఆలోచించట్లేదు. దేవుని ప్రేమ ఎంత గొప్పదో చెప్తున్నాను మీకు. మీకు చాలాసార్లు నేను చెప్పాను, మరలా జ్ఞాపకం చేస్తాను. మనము ఒక రకమైనటువంటి ఫ్రూట్తో సంతోషంగా ఉండవేమోనని వేల రకాల ఫ్రూట్స్ ఇచ్చినటువంటి ప్రేమ దేవుడి ప్రేమ. ఒక వెజిటబుల్తో సంతోషంగా ఉండవేమోనని వేల రకాల వెజిటబుల్స్ ఇచ్చినటువంటి ప్రేమ దేవుడి ప్రేమ. ఎంత వెరైటీ ఉందండి యూనివర్స్లో. వ్యాస్ట్ వెరైటీ, వ్యాస్ట్ బ్యూటీ. అసలు ఫ్లవర్స్లో ఎన్ని వేల రకాల ఫ్లవర్స్ ఉన్నాయి. మనం అనుకుంటాం ఒక 100 రూపాయలు పెట్టి నేను ఏదో ఫ్లవర్స్ కొంటున్నాను. అసలు ఆ ఫ్లవర్స్ అక్కడ ఉండటానికి కారణం ఎవరు? దేవుడు. నువ్వు ఆ ఫ్లవర్స్ తీసుకొని వెళ్ళే కదా చెప్తావు నేను నిన్ను ప్రేమిస్తున్నానని. మరి ఆ ఫ్లవర్స్ ఇచ్చినటువంటి సృష్టికర్త అయిన దేవుడు మాత్రం ఆయన నిన్ను ప్రేమించట్లేదా? ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడా, ప్రేమించట్లేదా? మరి ఆయన ప్రేమను నువ్వేమీ జ్ఞాపకం చేసుకోగాని ఆయన సృష్టిలో ఆయన ఇచ్చినటువంటి ఫ్లవర్స్ నువ్వు కోసుకొని నువ్వు తీసుకొని వెళ్ళి వేరే వాళ్ళకి నేను నిన్ను ప్రేమిస్తున్నానని మాత్రం మనిషి చెప్తాడు. దేవుడి ప్రేమను మాత్రం జ్ఞాపకం ఉంచుకోడు. చూడండి, మనము వీటన్నిటిని అంటే అందమైనటువంటి సముద్రాలను, నక్షత్రాలను, పర్వతాలను, ఫ్లవర్స్ని, వెజిటబుల్స్ని, ఫ్రూట్స్ని, చేపలు, ఫిష్, అసలు ఎన్ని వెరైటీస్ ఆఫ్ ఫిష్. యానిమల్ కింగ్డమ్ చూడండి. యానిమల్ కింగ్డమ్‌లో అసలు ఎంత డైవర్సిఫైడ్‌గా ఉందో యానిమల్ కింగ్డమ్. అంటే దేవుడు ఎంతో అద్భుతంగా నేను రీసెంట్‌గా సీతాకోకచిలుక అంటాం కదా మనం. ఆ సీతాకోకచిలుక యొక్క డిజైను లోపల మ్యాక్రో లెవెల్‌లో తీసుకెళ్ళి చూపిస్తుంటే అసలు దేవుడు ఎంత ఎంత ప్రేమ గలవాడని అనిపించిందనమాట. మనము నెమలిని చూసినా, సీతాకోకచిలుకను చూసినా దేవుని యొక్క ప్రేమ ఎంత విస్తారమైన ప్రేమ దేవుడు ఈ సృష్టిలో చూపించాడో మనకి అర్థమవుతుంది. అన్నిటికీ మించి ఆయన మనల్ని కూడా దేవుడు చేశాడు కదా. మనం ఇక్కడ ఉండటానికి కారణం దేవుడి ప్రేమ కాదా? కాదా? దేవుని ప్రేమ కాదా? ఆన్సర్ చెప్పండి. దేవుని ప్రేమ కాదా? ఎస్, గట్టిగా చెప్పండి. దేవుని ప్రేమే. అసలు నన్ను సృష్టించిన వాడు నా దేవుడు. లేకపోతే నేను ఇక్కడ ఉండలేను. నేను ఇక్కడ ఉండను కూడా కదా. మనల్ని సృష్టించిన వాడు ఎవరు? మన దేవుడు. సో మనల్ని ప్రేమించాడా లేదా? ఆల్రెడీ ప్రేమించాడు. మనల్ని ప్రేమించాడు. మనల్ని సృజించినటువంటి దేవుడు. అంతేకాదు, అందరికీ మించినటువంటి గొప్ప ఆధిక్యత మనకేమిచ్చాడో తెలుసా? ఆయన స్వరూపంలో మనల్ని చేసుకున్నాడంట. ఎవరికి లేనటువంటి ఆధిక్యత దేవుడు మనిషికి ఇచ్చాడు.
అందుకే సింహం కూడా మన మాట వింటది. దేవుని స్వరూపం మనలో ఉంది కాబట్టే మనము సృష్టించగలుగుతున్నాము, కొత్తవి చేయగలుగుతున్నాము, ప్లాన్ చేయగలుగుతున్నాము, ఊహించగలుగుతున్నాము. ఆర్ట్, ఇంజినీరింగ్, మెడిసిన్, సైన్సెస్ అన్నీ కూడా మన మైండ్లో నుంచి బయటికి రావడానికి కారణము మనము దేవుడి స్వరూపంలో ఉన్నాం కాబట్టి. ఏ యానిమల్ చేయలేకపోతుంది ఇట్లా. మనం చేయగలుగుతున్నామంటే దానికి కారణం మనం దేవుని స్వరూపంలో ఉన్నాం. దాంట్లో ఏముంది? దేవుని ప్రేమ ఉంది. అంతేకాదండి, మీరు జాగ్రత్తగా గమనించండి. దేవుని ప్రేమ మనము ఎన్ని రకాలుగా చూడొచ్చంటే ఈ సృష్టిలో చూడండి, మనకు ఆహారం ఇస్తున్నవాడు దేవుడు, వర్షం ఇస్తున్నవాడు దేవుడు, పంటలు ఇస్తున్నవాడు దేవుడు, ఫలాలు ఇస్తున్నవాడు దేవుడు, కుటుంబాలు ఇచ్చినటువంటి వాడు దేవుడు, పిల్లల్ని ఇస్తుంది దేవుడు. ఇదంతా ఏంటంటారు? ఇదంతా ఏంటి? దేవుని ప్రేమ కాదా? దేవుని ప్రేమ కాదా? దేవుని ప్రేమే. ఇదంతా దేవుని ప్రేమే. సో, నేను ఇప్పుడు మీతో మాట్లాడుతుంది ఏంటంటే, దేవుడు చాలా ప్రేమించాడు. ఆల్రెడీ ప్రేమించాడు కాబట్టే మనము ఈరోజు ఆయన అందమైన సృష్టిలో అన్నిటినీ చూస్తూ, ఆనందంగా తింటూ, మనకిష్టమైనటువంటి ఇల్లు కట్టుకుంటూ, మనకిష్టమైనటువంటి బెడ్ మీద పడుకుంటున్నాం. పడుకొని కూడా ఇదంతా నేను అనుభవిస్తుందంతా కూడా దేవుడిది అని దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించకుండా బ్రతుకుతున్నాడు మనిషి. అంటే ఆయన ప్రేమను ఏమాత్రం గుర్తించట్లేదు. నేను మన శరీరంలో అంట మన మన హ్యూమన్ బాడీలో 40 ట్రిలియన్ సెల్స్ ఉంటాయంట. 30 to 40 ట్రిలియన్ సెల్స్ డిపెండింగ్ ఆన్ ద సైజ్ అండ్ హైట్. ఎన్ని సెల్స్ ఉంటాయి? 40 ట్రిలియన్ సెల్స్ ఉంటాయంట. 1 ట్రిలియన్ అంటే 1000 బిలియన్. మీరు అక్కడికే ఆశ్చర్యపోయారు అనుకోండి. ఇంకొక ఆశ్చర్యమైన విషయం చెప్తాను. మన శరీరం లోపల ఉన్న ఆ 40 ట్రిలియన్ సెల్స్‌లో ఒక్కొక్క సెల్‌లో ఒక సెల్ ఉంది కదా! ఒక సెల్. ఆ సెల్‌లో డీఎన్ఏ ఉంది కదా! డీఎన్ఏ ఉంది. ఒక్కొక్క సెల్ లోపల దాదాపు 100 ట్రిలియన్ యాటమ్స్ ఉన్నాయంట. ఒక్క సెల్ ఎన్నున్నాయి? 40 ట్రిలియన్ సెల్స్ ఉన్నాయి. ఒక్క సెల్ లోపల, సింగిల్ సెల్ లోపల ఎన్ని యాటమ్స్ ఉన్నాయి? యాటమ్స్ అంటే తెలుసు కదా మీకు. యాటమ్ అంటే ఎలక్ట్రాన్, ప్రోటాన్ ఉంటాయి కదా! సో, ఎలక్ట్రాన్, ప్రోటాన్ తిరుగుతుంటాయి కదా! సో, మనం ఫిజిక్స్‌లో చదువుకున్నాము. సెంటర్‌లోనేమో ప్రోటాన్, న్యూట్రాన్స్ ఉంటాయి. ఎలక్ట్రాన్స్ చుట్టూ తిరుగుతుంటాయి కదా! దాన్ని యాటమ్ అంటాం కదా! అట్లాంటి యాటమ్స్ ఆ హ్యూమన్ బాడీలో ఉన్నటువంటి ఒక సెల్‌లో ఎన్నుంటాయో తెలుసా? 100 ట్రిలియన్ ఉన్నాయంట. ఒక్క సెల్‌లో 100 ట్రిలియన్ ఆటమ్స్ ఉన్నాయంట. ఆ ఆటమ్ లెవెల్‌లో గూడా, అంటే ఎలక్ట్రాన్, ప్రోటాన్, న్యూట్రాన్ లెవెల్‌లో గూడా దేవుడు మనల్ని ఎంత అద్భుతంగా చేశాడని మీరు ఊహించారంటే అసలు ఆశ్చర్యం కలుగుతది. మన హెయిర్ ఒకటి ఇచ్చి వాళ్ళకి మైక్రోస్కోపిక్‌లో మీరు పెట్టి చూడండి, నా హెయిర్‌లో ఏముందని చూసామనుకోండి. ఆ హెయిర్ లోపల మనం ఇచ్చినటువంటి ఒక్క హెయిర్ లోపల వాళ్ళు మైక్రోస్కోప్‌లో పెట్టి చూడటం మొదలుపెడితే, యాంప్లిఫై చేసి చూడటం మొదలుపెడితే దట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఎ మ్యాసివ్ యూనివర్స్ అనమాట. అదే పెద్ద పెద్ద ప్రపంచం అనమాట. ఏంటి నేనిచ్చిందేంటి? నా తలలో ఉన్నటువంటి ఒక హెయిర్ పీస్ ఇచ్చి వాళ్ళకి, అసలు దీంట్లో ఏముందో చెక్ చేయమన్నప్పుడు, దాంట్లో లోపల ఏముందని ఎళ్తే అంత ఆశ్చర్యము కలుగజేస్తుందనమాట. అంత అంత అద్భుతమైనటువంటి సృష్టిని, అంత గొప్ప సృష్టిని దేవుడు చేసి అన్నీ మనకిచ్చి, అన్నీ మనం అనుభవిస్తూ ఉన్నప్పుడు, మనము దేవుని ప్రేమను గనక గుర్తించలేదనుకోండి, ఈరోజు నేను అన్నం తినటానికి కారణం దేవుడే. ఈరోజు నేను సంతోషంగా జీవించడానికి కారణం దేవుడే అని గుర్తుంచుకోలేదనుకోండి, మనము ఆయన ప్రేమని గుర్తించట్లేదు. నేననుకుంటాను ఆయన కామన్ గ్రేస్ అంటాం మనం. కామన్ గ్రేస్ అంటే ఏంటంటే, భూమి మీద ఉన్న సమస్త జనులకు ఇస్తున్నాడు ఇది. ఇది దేవుని నమ్ముకున్న బిడ్డలకే కాదు ఇది. ఇది అందరికీ ఇస్తున్నటువంటి కృప. ప్రతి ఒక్కరు పొందుతున్నాడు. భూమి మీద ఎవరు వివాహాలు చేసుకోవట్లేదు, ఎవరు పిల్లల్ని కనట్లేదు. ఇది భూమి మీదనున్న సమస్త జనులకు దేవుడిస్తున్నటువంటి కృప ఇది.
ఆ కృప ఆయన ప్రేమలో నుండే కలుగుతుంది. ఆయన ఇవ్వకూడదు అని అనుకున్నాడు అనుకోండి, చేయకూడదు అని అనుకున్నాడు అనుకోండి, ఇది రోజు అసలు ఇదంతా ఉండేది కాదు. సో మనం అనుభవిస్తున్న దానికి ప్రతి దానికి కూడా కారణము దేవుని ప్రేమ. దేవుని ప్రేమ. సో ఇక్కడ నేను ఇలా కూడా అనుకున్నాను, అంటే యోహాను దేవుడు మనల్ని ఎంతో ప్రేమిస్తున్నాడు చూడండి, అందమైనటువంటి భూమిని ఇచ్చాడు, ఇదంతా దేవుడే చేస్తున్నాడు కదా, ఇదంతా దేవుని వల్లనే జరుగుతుంది కదా, ఆయన ప్రేమను నువ్వు చూడలేవా అని యోహాను రాసి ఉండొచ్చు. ఇక్కడ రాసి ఉండొచ్చా లేదా? రాసి ఉండొచ్చు. అలాగే చూడండి, ఇంకొకటి కూడా చెప్తున్నాను, దేవుడు ప్రేమను సృష్టిలోనే మాత్రమే కాదు, మనము దేవుడు ప్రేమను ఆయన ప్రత్యక్షతలో కూడా చూస్తాం. నా క్రియేషన్ గురించి మాట్లాడాను ఇప్పుడు దాకా నేను. ఇప్పుడు రెవల్యూషన్ గురించి మాట్లాడుతున్నాను. క్రియేషన్, రెవల్యూషన్. రెవల్యూషన్ అంటే అర్థం ఏంటి? ప్రత్యక్షత. ప్రత్యక్షత. ఆ ప్రత్యక్షత అనే మాట ఇక్కడ ఉంది ఆల్రెడీ, మీరు గమనించారో లేదు. ఇక్కడ ఏమని ఉంది? 9వ వచనం ఆఖరిలో ఏముంది? దీని వలన దేవుడు మన యందు ఉంచిన ప్రేమ ప్రత్యక్షపరచబడెను. ప్రత్యక్షపరచబడటం అంటే అర్థం ఏంటంటే, మనకు కనిపించకుండా ఉంది, సడన్‌గా మన ముందుకొచ్చి, మన కళ్ళ ముందుకొచ్చి మనకు స్పష్టంగా కనిపిస్తుందనుకోండి, దాన్ని ప్రత్యక్షపరచబడటం అంటాం మనం. సో, రెండవది చూడండి, దేవుడు గనక అసలు ఆయన మాట్లాడకుండా సైలెంట్‌గా ఉన్నాడనుకోండి సృష్టి వెనకాలుండి, ఏం మాట్లాడట్లేదు. సృష్టి ఉంది, ఇంకేం లేదనుకోండి మన దగ్గర. ఏంటంటారు మనిషి పరిస్థితి? ఆదికాండము లేదు, ప్రకటన గ్రంథం లేదు, అసలు బైబిలే లేదు మన దగ్గర. ప్రవక్తలు లేరు, అపోస్తులు లేరు, ఎవ్వరూ లేరు. ఇప్పుడు ఏం జరుగుతుంది అంటారు? ఏం జరుగుతుందో చెప్పమంటారా? మనిషి వాళ్ళకి ఇష్టం వచ్చినటువంటి దేవుళ్ళను, దేవతలను చేసుకొని ఆరాధిస్తాడు. అంతేకాదు ఆకాశం వైపు చూసి నక్షత్రాలను కూడా ఆరాధిస్తాడు. సముద్రానికి నమస్కారం చేస్తాడు, నక్షత్రాలకు నమస్కారం చేస్తాడు, పర్వతాలకు నమస్కారం చేస్తాడు, చెట్లకు నమస్కారం చేస్తాడు, రాళ్లకు నమస్కారం చేస్తాడు, కనపడిన మనుషులకు కూడా నమస్కారం చేస్తాడు. దేవుడు గనక మాట్లాడకపోతే, దేవుడు నిశ్శబ్దంగా ఉన్నట్లయితే, నేను అంటాను, దేవుడు కృపగలవాడు కాబట్టే మనతో మాట్లాడుతున్నాడు. ఆయన ప్రేమే కారణం మళ్ళీ మనతో ఆయన మాట్లాడటానికి. చూడండి, మన చేతుల్లో ఉన్నటువంటి దేవుని వాక్యం అంతా కూడా ప్రత్యక్షతే. దిస్ ఈజ్ ఆల్ గాడ్స్ రెవల్యూషన్. గాడ్స్ రెవల్యూషన్ ఈజ్ ఆల్సో అవుట్ ఆఫ్ హిజ్ లవ్ ఫర్ అస్. మనల్ని ప్రేమించాడు కాబట్టే ఆయన ప్రవక్తలను, అపోస్తులను పంపిస్తూ దేవుడు తన వాక్యాన్ని మనకు తెలియజేశాడు. సో రెవల్యూషన్లో కూడా ఏముంది? మనకు ఆయన ఎవరో తెలుస్తున్నాడు. ఇప్పుడు మనకి ఆయన పేరేంటో తెలుసు, ఆయన ఎవరో తెలుసు, ఆయన లక్షణాలు ఏంటో తెలుసు, ఆయన ఏం చేశాడో తెలుసు, ఆయన ఏం చేస్తున్నాడో తెలుసు, ఆయన ఏం చేయబోతున్నాడో తెలుసు. అన్నీ మనకు ఆయన మనసులో ఉందంతా మనకు ఎందుకు చెప్పాలి? మనకు చెప్పాల్సిన అవసరం ఏంటి? ఆయన మనసులో ఉందంతా కూడా ఆయన సంకల్పం మన ముందుకు తీసుకురావాల్సిన అవసరం ఆయనకేంటి? మనల్ని ఆయన ప్రేమిస్తున్నాడు కాబట్టి, మనల్ని ప్రేమిస్తున్నాడు కాబట్టే ఆయనను ఆయన ప్రత్యక్షపరుచుకుంటున్నాడు. సృష్టిని చేసి వదిలేయలేదు, ఆయన ప్రత్యక్షపరుచుకుంటున్నాడు. అంతేకాదు, అన్నిటికన్నా కూడా గొప్ప ప్రత్యక్షత ఏంటి? చూడండి, మనం జనరల్ రెవల్యూషన్ అంటాము. దేవుడు ఉన్నాడని సృష్టిని చూస్తే తెలుస్తుంది. ఆకాశము, నక్షత్రాలను చూస్తే మనకు దేవుడు ఉన్నాడని తెలుస్తుంది. సో దాన్ని మనం జనరల్ రెవల్యూషన్ అంటాము. దీన్ని స్పెషల్ రెవల్యూషన్ అంటాము. అంటే ఇది ప్రత్యేకంగా దేవుడు మనకి ఇచ్చినటువంటిది. సో స్పెషల్ రెవల్యూషన్లో కూడా హైయెస్ట్ రెవల్యూషన్ ఏంటి? హైయెస్ట్ రెవల్యూషన్ ఏంటో చెప్పమంటారా? హైయెస్ట్ రెవల్యూషన్ ఏంటంటే, దేవుడు తన కుమారుణ్ణి ఈ లోకానికి పంపించాడు. దేవుడు తన కుమారుణ్ణి లోకానికి పంపించాడు. రెండవ త్రిత్వంలో సెకండ్ పర్సన్ శరీరమును ధరించి మనల్ని వెతుక్కుంటూ మన దగ్గరికి వచ్చాడు. దీంట్లో ఏముంది? ప్రేమ ఉంది. ప్రత్యక్షతలో కూడా హైయెస్ట్ రెవల్యూషన్ ఏంటంటే, గాడ్ హిమ్సెల్ఫ్ టేకింగ్ హ్యూమన్ ఫ్లెష్. దేవుడే శరీరమును ధరించి మన మధ్యలోకి రావటం అనేటువంటిది దేవుని ప్రేమలో, ప్రత్యక్షతలో, దేవుని ప్రత్యక్షతలో, ప్రత్యక్షత ద్వారా దేవుడు మన పట్ల చూపించినటువంటి ప్రేమలో అది హైయెస్ట్ ప్రేమ అనమాట. కానీ ఇక్కడ మీరు చూడండి, అంటే నేను ఇప్పుడు 2 విషయాలు మాట్లాడాను. క్రియేషన్ గురించి మాట్లాడాను, రెవల్యూషన్ గురించి మాట్లాడాను.
సో దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు అనేటువంటిది చెప్పాను. కానీ ఇక్కడ దేవుడు ప్రాముఖ్యంగా అప్పుడు నేను అనుకుంటాను క్రియేషన్ గురించి మాట్లాడలేదు. రెవల్యూషన్ గురించి కూడా ఎక్కువ మాట్లాడలేదు గానీ, ఒక విషయం మాత్రం ఇక్కడ చెప్తున్నాడు. దేవుడు మనల్ని ఎంత ప్రేమించాడు, అసలు దేవుడి ప్రేమ ఎలా ఉంటది అని చెప్పటం కోసం చెప్తున్నాడు. అదేంటంటే, దేవుడు తన ప్రియకుమారుడిని మన కొరకు పంపించాడు. ఆ మాట మీరు 9వ వచనం చదివారనుకోండి. మనము ఆయన ద్వారా జీవించున్నట్లు మనము అంటే మనము, ఆయన అంటే ఆయన కుమారుడు. ఆయన ద్వారా జీవించినట్లు దేవుడు తన అద్వితీయ కుమారుని లోకంలోనికి పంపెను. సో, ఇప్పుడు అద్వితీయ కుమారుడు అనే మాట ఉంది కదా! ఈ మాట మనము ఆల్రెడీ చాలా సార్లు చదివినటువంటి మాట. అద్వితీయ కుమారుడు, జనతైక కుమారుడు, మోనోగెనస్ అనేటువంటి గ్రీక్ పదము. అంటే ఒకే ఒక్క కుమారుడు. ఆయన లాంటి కుమారుడు ఇంకెవరు లేరు. ఆయనను తండ్రి ఎప్పుడు ఈయన గురించి ఏం మాట్లాడాడంటే, మీరు గాస్పెల్స్ చదివారనుకోండి, ఆయన గురించి ఆయన బ్యాప్టిజం దగ్గర మాట్లాడతాడు. తర్వాత ప్రభువు రూపాంతరం చెందిన దగ్గర మాట్లాడతాడు. ప్రభువు ఎప్పుడు మాట్లాడినా కూడా తండ్రి అయిన దేవుడు తన కుమారుడు గురించి ఏం చెప్తాడంటే, ఈయన నా ప్రియకుమారుడు. ప్రియకుమారుడు అంటే ఆయన కుమారుడు మాత్రమే కాదు, ఆయనకు చాలా ఇష్టమైనటువంటి కుమారుడు. ఇష్టమైన కుమారుడు, ప్రియమైనటువంటి కుమారుడు. మరి ఇష్టమైన కుమారుడిని, ప్రియమైన కుమారుడిని తండ్రి ప్రేమిస్తే ఆయనతోనే ఉంచుకోవాలి కదా కుమారుడిని. ఆ కుమారుడు ఆయనకు అంత ఇష్టమైతే, ఆయనకి నిజంగా ప్రియకుమారుడు అయితే తండ్రి ఏం చేయాలి? తండ్రి తన కుమారుడిని ఏం చేయాలి? తన దగ్గరే ఉంచుకోవాలి. మరి తనకిష్టమైన, అతి ఇష్టమైనటువంటి తన కుమారుణ్ణి ఎందుకు ఇచ్చేసాడంటారు? ఎందుకు ఇచ్చేసాడు? 9వ వచనంలో ఏముంది కదా! మనము ఆయన ద్వారా జీవించినట్లు దేవుడు తన అద్వితీయ కుమారుని లోకంలోనికి పంపెను. మరి ఎందుకు దేవుడు అంత ప్రేమిస్తే తన ప్రియకుమారుణ్ణి లోకంలోనికి ఎందుకు పంపించాడు తన ప్రియకుమారుణ్ణి? కారణం చెప్పాడు అక్కడ. కారణం ఏం చెప్పాడంటే, ఆయన ద్వారా మనము జీవించినట్లు దేవుడు తన కుమారుణ్ణి లోకంలోనికి పంపించాడు కదా! సో, ఇప్పుడు దేవుని ప్రేమ ఏంటో మనకు కొంచెం అర్థమవుతుంది. ఏం అర్థమవుతుందో చెప్తాను, మీరు జాగ్రత్తగా వినండి. మేబీ నెక్స్ట్ వచనం కూడా చదివి మనం సమ్మరైజ్ చేయడానికి ప్రయత్నం చేద్దాం. దేవుని ప్రేమ ఎలాంటి ప్రేమ అనేటువంటిది. 10వ వచనంలో అంటాడు, మనము దేవుని ప్రేమించితిమని కాదు, తానే మనలను ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమై ఉండుటకు తన కుమారుని పంపెను. ఇందులో ప్రేమ ఉన్నది. చూడండి, ఇక్కడ మనము లోకంలోనికి పంపాడు తన కుమారుణ్ణి. ముందు వచనం చెప్తుంది. ఇప్పుడు లోకంలో ఉన్నటువంటి వాళ్ళు ప్రేమకు యోగ్యులా అని అడిగితే ఆన్సరు ప్రేమకు యోగ్యులు కాదు. ఎందుకని యోగ్యులు కాదు? మనము దేవుని ప్రేమించమని కాదు. మనము దేవుణ్ణి ప్రేమించట్లేదు. లోకంలో ఉన్నటువంటి వాళ్ళు దేవుణ్ణి ప్రేమించట్లేదు. లోకము దేవుణ్ణి ప్రేమించట్లేదు. అయినా కూడా దేవుడు ఏం చేశాడంట? అయినా కూడా ఆయన మనలను ప్రేమించాడు. అంటే ప్రేమకు అర్హత లేనటువంటి దాన్ని, ప్రేమించాడు. లోకానికి అర్హత ఉందా ప్రేమించడానికి? దేవుడు ప్రేమ పొందటానికి అర్హత లేదు. అంతేకాదు, మనము ఆయనను ఏమన్నా ప్రేమించామని ఆయన మనల్ని ప్రేమించాడా? లేదు. నిజానికి లోక పరిస్థితి ఏంటో చెప్పమంటారా? లోకము ఆయన మీద తిరుగుబాటు చేసింది. లోకము ఆయన వద్దంది. లోకము ఆయన మీద తిరుగుబాటు చేసింది. లోకము ఆయన వద్దంది. లోకము దేవుళ్ళను దేవతలను చేసుకొని లోకము ఆరాధిస్తుంది. నిజానికి లోకమంతా కూడా దేవునికి శత్రువుగా బ్రతుకుతుంది. దేవుని శత్రువులు వాళ్ళు. దేవుని శత్రువులు అనేటువంటి మాట కూడా మనము రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో చదువుతాం. మనము ఆయనకి శత్రువులుగా ఉన్నాం అన్నమాట. లోకంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఆయనకు శత్రువులు. నిజానికి వారి మీద దేవుని తీర్పు, దేవుని ఉగ్రత కుమ్మరించారు వారి మీద. దేవుని తీర్పు, ఉగ్రత కుమ్మరించాల్సినటువంటి దేవుడు ఏం చేశాడంట? వాళ్ళని ప్రేమించాడంట.
ఇప్పుడు జాగ్రత్తగా మీరు అర్థం చేసుకోండి. దేవుని ప్రేమకున్నటువంటి ఒక 2 లక్షణాలు మనకు అర్థమవుతున్నాయి. మొట్టమొదటి ఏంటంటే, దేవుని ప్రేమ ఎదుటి వ్యక్తి ఆ ప్రేమ పొందటానికి అర్హత లేనప్పటికి కూడా, ఎదుటి వ్యక్తి శత్రువు అయినా కూడా, ఆ వ్యక్తి మంచి కోరుకునేటువంటి ప్రేమ దేవుని ప్రేమ. ఆ వ్యక్తి మంచి కోరుకునేటువంటి ప్రేమ దేవుని ప్రేమ. మరి ఆయనను ప్రేమించని వాళ్ళకి అసలు జీవం ఎందుకు ఇవ్వాలనుకున్నాడు? ఆయనను ప్రేమించని లోకానికి, లోకంలో ఉన్నవారికి ఆయన జీవం ఎందుకు ఇవ్వాలనుకున్నాడు? ఆయనను ప్రేమించారనా? కాదు. అంటే ఆయన శత్రువులైనప్పటికి కూడా వారి మీద కనికరించాలని అనుకున్నటువంటి దేవుని ప్రేమ ఏ మనిషి చూపించలేడు ఎలాంటి ప్రేమ. చూడండి, ఒక సైడు దేవుడిని తిరస్కరించిన శత్రువులున్నారు. ఇంకొక సైడు ఆయన ప్రేమించిన ఆయన ప్రియకుమారుడున్నాడు. సో, నిజంగా ఏం చేయాలి ప్రేమ అంటే? తన ప్రియకుమారుడిని జాగ్రత్తగా తనతోనే భద్రం చేసుకొని, వీళ్ళందరినీ శిక్షించి నరకానికి పంపించడం కరెక్ట్. కానీ ఆయన ఏం చేశాడో తెలుసా అండి? తన ప్రియకుమారుడిని, తనకిష్టమైనటువంటి ప్రియకుమారుడిని వీళ్ళ కోసమని పంపించాడు. సో, ఆయనకున్న శ్రేష్టమైనది, ఆయనకున్న శ్రేష్టమైనటువంటి వాడు తన ప్రియకుమారుడు. తనకున్న శ్రేష్టమైన తన ప్రియకుమారుడిని ఆయన శత్రువుల యొక్క జీవం కోసము పంపించాడంటే, దీంట్లో దేవుని ప్రేమ ఏంటో మనకు అర్థమవుతుందనమాట. ఎలాంటి ప్రేమ ఆయనది అనేటువంటిది. తండ్రి కుమారుడిని, నువ్వు లోకంలోనికి వెళ్ళి వీళ్ళకి జీవం ఇవ్వు. ప్రియకుమారుడే. ఆ ప్రియకుమారుడు వీళ్ళకి జీవం ఇవ్వటానికి ఆయన ఎలాంటి వేదనలో నుంచి వెళ్తాడో కూడా తండ్రికి తెలుసు. ఆయన తనను తాను రిక్తునిగా చేసుకోవాలని, దాసుని స్వరూపము దలుచుకోవాలని, మరణం అవ్వాలని, సిలువలోకి వెళ్ళాలని, సిలువ మరణం పొందాలని, తన శరీరం అప్పగించాలని, తన రక్తం కార్చాలని ఇదంతా తండ్రికి తెలుసు. తండ్రికి తెలిసి కూడా తన ప్రియకుమారుణ్ణి ఆయన శత్రువులైనటువంటి లోకానికి నువ్వు వెళ్ళు అని చెప్పి పంపించాడు కదండి. అది దేవుని ప్రేమ. దేవుని ప్రేమ యొక్క నిర్వచనము ఏంటంటే, అలాంటి ప్రేమ తండ్రి మన పట్ల చూపించాడు. ఈ ప్రేమ లోకంలో ఎవ్వరూ చూపించలేదు. అసలే లోకానికి ప్రేమ అంటే ఏంటో తెలీదు. లోకానికి ప్రేమ అంటే ఏంటో తెలీదు. సో, ఈ ప్రేమ చూపించాడు. మరలా చెప్తున్నాను, ప్రేమ తండ్రి దగ్గర మొదలైంది కదా! తండ్రి అయిన దేవుడి దగ్గర మొదలైంది. మొదలయ్యి తన కుమారుడు ద్వారా మన దగ్గరికి ప్రవహించడం మొదలుపెట్టింది. ఇప్పుడు తన కుమారుడిని పంపిస్తున్నాడు. తండ్రి అయిన దేవుడు తన కుమారుడిని పంపిస్తున్నాడు. ఎవరి దగ్గరికి పంపిస్తున్నాడంటే, ఎవరైతే లోకంలో ఉన్నారో, ఎవరైతే ఆయన శత్రువులుగా ఉన్నారో వాళ్ళ దగ్గరికి తన కుమారుడిని పంపిస్తున్నాడు. పంపిస్తున్నప్పుడు తన కుమారుడు బయలుదేరుతున్నాడు. ఇప్పుడు మీరు జాగ్రత్తగా ఆలోచించండి. మనం ఏమనుకుంటామంటే, ప్రేమలో ఏ హాని ఉండదు, ప్రేమలో ఏ బాధ ఉండదు, ప్రేమలో ఏ శిక్ష ఉండదు అంటున్నారు కదా మీరు. మరి తన కుమారుడిని పంపించినప్పుడు తన కుమారుడు శిక్షను పొందుతాడని, తన కుమారుడు సిలువకి వెళ్తాడని, తన కుమారుడు ఎంతో వేదనలో నుంచి వెళ్తాడని, తన కుమారుడు మరణంలో నుంచి వెళ్తాడని తండ్రికి తెలీదా? మరి తెలిసినా కూడా పంపించినటువంటిది అదేం ప్రేమ? అది ఎలాంటి ప్రేమ? అది ప్రేమ ఎలా అవుతుంది? దాన్నే మనము సాక్రిఫిషియల్ లవ్ అంటాం. ఏమీ ఆశించని వేరే వారి కోసం ప్రాణం పెట్టేటువంటి ప్రేమ అంటే అదే మరి. సో, తండ్రి కుమారుడిని పంపించును అని మనం చూసాం కదా! 9వ వచనం, 10వ వచనంలో చూసాం. 9వ వచనంలో, మనం ఆయన ద్వారా జీవించినట్లు దేవుడు తన అద్వితీయ కుమారుని లోకంలోనికి పంపెను. అంతేకాదు, మనము దేవుని ప్రేమించితమని కాదు, తానే మనలను ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమై ఉంటకు తన కుమారుని పంపెను. ఇందులో ప్రేమ ఉంది. సో, ఫస్ట్ మనము ఈ ట్రాక్‌లో మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, తండ్రి ప్రేమై ఉన్నాడు. ఆఫ్‌కోర్స్ తండ్రి ప్రేమై ఉన్నాడు, కుమారుడు ప్రేమై ఉన్నాడు, పరిశుద్ధాత్ముడు కూడా ప్రేమై ఉన్నాడు. సో, ఇప్పుడు తండ్రి తన ప్రియకుమారుడిని ఏమన్నాడు? నువ్వు లోకంలోనికి వెళ్ళు. లోకంలోనికి వెళ్ళు. ఎందుకు లోకంలోనికి వెళ్ళాలంటే, ప్రాయశ్చిత్తము అనే మాట కూడా వాడాడు. ఏమని వాడాడు? ప్రాయశ్చిత్తము. ప్రాయశ్చిత్తము అంటే మనందరికీ తెలుసు కదా!
ఇక్కడ ఇక్కడ వాడాడు కదా, మన పాపములకు ప్రాయశ్చిత్తమయుటకు తన కుమారుని పంపెను. ప్రాయశ్చిత్తము అంటే తెలుసు, మీ అందరికీ తెలుసు. నేను ఆల్రెడీ మాట వచ్చింది. నేను ఆల్రెడీ ఈ మాట గురించి మాట్లాడాను 2వ అధ్యాయంలో. చాలా ఎక్స్‌టెన్సివ్‌గా మాట్లాడాను. 2వ అధ్యాయము 2వ వచనంలో ఈ మాటను చూసాం మనం. ఆయనే మన పాపములకు శాంతికరమై ఉన్నాడు. అక్కడ 4 ఫుట్ నోట్ పెట్టి ఏమని చెప్పాడు చూడండి. ప్రాయశ్చిత్తమై ఉన్నాడు. ప్రాయశ్చిత్తము, పాప ప్రాయశ్చిత్తము. ఆయన కుమారుడు ఎందుకు వచ్చాడంటే ఈ లోకంలోనికి పాప ప్రాయశ్చిత్తముగా ఉండుటకు వచ్చాడు. శాంతింపజేయటానికి వచ్చాడు. వెనకాల ఉన్నటువంటి మాట శాంతింపజేయటం అంటే ఉగ్రుడైన దేవుణ్ణి శాంతింపజేయటం. ప్రాయశ్చిత్తం అంటే ఏంటంటే పాపములకు శిక్ష భరించి దేవుణ్ణి శాంతింపజేయటం. ప్రాయశ్చిత్తం చేయటం అంటే ఏంటి? మన అందరము చేసిన పాపములకు మన పాపముల స్థానంలో ఆయన మన పాపం తీసుకొని ఆయన శిక్షను భరించినప్పుడు మనం ఏమంటామంటే పాప ప్రాయశ్చిత్తం ఆయన చేశాడు అంటాం. అప్పుడు ఉగ్రుడైన దేవుడు శాంతించబడ్డాడు అనేది, శాంతికరము అనే మాట కూడా వాడాడు అనమాట. నేను ఈ మాట గురించి చెప్పాను. సో ఆయన ఎందుకు వచ్చాడు? ఆయన వచ్చిన పర్పస్ ఏంటంటే మన కోసము, మన పాపముల కోసం తన ప్రాణం పెట్టడానికి తన కుమారుణ్ణి పంపించాడు. అంతేకాదు, ప్రాయశ్చిత్తం మాత్రమే కాదు, ఆయన ఇంకొక మాట కూడా అన్నాడు, మనము జీవించాలన్నాడు కదా, జీవించడం కూడా ఉంది కదా. ఆయన ద్వారా మనము జీవించినట్లు, అది ఒక ఇంపార్టెంట్ మాట. అంతేకాదు, ఆయన మనకు ప్రాయశ్చిత్తమై ఉంటాడు. సో మన పాపముల విషయమై మనకు ప్రాయశ్చిత్తం చేసి మనకు జీవం ఇవ్వాలని దేవుడు తన ప్రియకుమారుణ్ణి మన కొరకు పంపించాడు. దీంట్లో ఏముంది? ప్రేమ ఉంది. అంటే మీరు చూడండి, ఇది ఎట్లా ఉందంటే ఈ డిస్కషను అసలు నిజంగా దేవుడు ఏం చేశాడు అనేటువంటిది ఎలా ఉందంటే, మన శత్రువుల మంచి కోరి మన దగ్గర ఉన్నటువంటి శ్రేష్టమైనది ఇచ్చేసామనుకోండి, అది ఈ ప్రేమ. ప్రేమ ఏంటంటే మన శత్రువుల మంచి కోరుకొని మన దగ్గర ఉన్న దాంట్లో కూడా అన్నిటికన్నా శ్రేష్టమైనది ఇచ్చేసామనుకోండి. ఎందుకు ఇచ్చావు? నీ దగ్గర ఉన్న శ్రేష్టమైందంటే, లేదు నీ మంచి కోరుకున్నాను నేనని చెప్పామనుకోండి. ఎవరికి? మన శత్రువులకి. అది తండ్రి చూపించినటువంటి ప్రేమ మన పట్ల. అలాంటి ప్రేమను మనము అనుభవించాం కాబట్టి మనము ఇప్పుడు ఆలోచించడం మొదలు పెడుతున్నాం. ఓ, ప్రేమ అంటే ఇదే, నేను ఎలా ప్రేమించాలా, నా సహోదరుడిని ప్రేమించు అని చెప్పినప్పుడు నేను దేవుడు ఎలాగైతే ఆలోచిస్తున్నాడో, దేవుడు ఎలాగైతే చేస్తున్నాడో నేను కూడా అలానే చేయాలా అని మనం ఆలోచించడం మొదలుపెట్టాం. ఎందుకంటే ప్రేమ మన లోపల కలగదు, ప్రేమ దేవుడి నుంచే కలుగుతుంది. రెండోది, ఇంకొక సైడ్ కూడా చూద్దాం. దీనికి రెండో సైడ్ ఉంది. నిజానికి మన దగ్గరికి ప్రేమ వస్తుంది తండ్రి అయిన దేవుడి దగ్గర నుంచి, కుమారుడైన దేవుని దగ్గర నుంచి వస్తుంది, మన దగ్గరికి వస్తుంది. మన దగ్గరికి ఇంకా రాలేదు. పర్పస్ ఏంటో చెప్తున్నాడు. మన దగ్గరికి రావాలి, మన హృదయాల నిండా ఆ ప్రేమ ప్రవహించి వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి. అది ఇంకా జరగలేదు. పరిపూర్ణము అంటున్నాడు కదా, చాలాసార్లు అన్నాడు ఆ మాట ఈ వచనాల్లో. నేను అక్కడికి వస్తాను. పరిపూర్ణం అవటం అంటే ఏంటి, మన ప్రేమ పర్ఫెక్ట్ లవ్ అవటం అంటే ఏంటి అనేటువంటిది నేను చెప్తాను. కాకపోతే తండ్రి అయిన దేవుడు కుమారుడిని పంపించాడు అనేటువంటిది చూసాం. మనం ఆలోచించాల్సింది ఏంటంటే, ఇప్పుడు తండ్రి అయిన దేవుడు కుమారుడిని పంపించినప్పుడు కుమారుడైన దేవుడు ఏమని ఆలోచించాడు? కుమారుడైన దేవుడు, తండ్రి అయిన దేవుడు పంపించాడు కుమారుడిని, తన కుమారుడిని, అద్వితీయ కుమారుడిని అనే మాట మనం చూసాం కదా. అద్వితీయుడు అనే మాట కూడా నేను చెప్పాను. తన వన్ అండ్ ఓన్లీ వన్ సన్, ఆ యునీక్ సన్, దేవుని కుమారుడు. ఆయన దేవుని కుమారుడు ఎందుకయ్యాడో కూడా నేను చెప్పాను. ఆయన కుమారుడు అనే పేరు ఎందుకు ఉందో కూడా నేను చెప్పాను. సో ఆయనను పంపించినప్పుడు, వెళ్ళమన్నప్పుడు, ఇప్పుడు తండ్రి అయిన దేవుడు, తండ్రి నువ్వు నన్ను ఎంత ప్రేమిస్తున్నావు కదా, నేను ప్రియకుమారుడిని కదా, నేను వెళ్ళాలా, నేను వెళ్ళి ఈ లోకంలోకి వెళ్ళి ఈ తిరుగుబాటు చేసినటువంటి వీళ్ళ కోసం నేను ప్రాణం పెట్టాలా? దీంట్లో ఏం ప్రేమ ఉంది తండ్రి అనే, తండ్రి వైపు తిరిగి ఆయన అడగలేదు. దీంట్లో ఏం ప్రేమ ఉంది? నువ్వు నిజంగా నన్ను ప్రేమిస్తే నన్ను పంపించవు కదా, నేను నీతోనే ఉండాలని కోరుకుంటావు కదా, నీ నుండి ఎడబాటును నన్ను కోరుకో కదా తండ్రి, ఇదేంటి అని కుమారుడు తండ్రిని అడగలేదు. తండ్రి ఎప్పుడైతే ఆ ప్రేమ చూపించాలనుకున్నాడో, కుమారుడు పరిస్థితి ఏంటి చెప్పమంటారా? కుమారుడు
చాలా జాయ్ఫుల్గా ఏమన్నాడు తెలుసా? తండ్రి నేను వెళ్తాను అన్నాడు. తండ్రి నేను వెళ్తాను. నా అంతట నేనే నా అంతట నేనే చాలా జాయ్ఫుల్గా, ఆనందంగా నేను వెళ్తాను అన్నాడు. కారణం ఏంటో చెప్పమంటారా? దానికి కారణం చెప్తాను. మీరు జాగ్రత్తగా అంటే నేను ఈ ఎక్స్‌పోజిషన్ చేయడానికి ప్రతి వచనము, ప్రతి మాట నేను మీకు వచనం తర్వాత వచనం చూపించాలి. దానికి కారణం ఏంటంటే, తండ్రి తనని ఎంత ప్రేమించాడో కుమారుడికి తెలుసు. తండ్రి తనని ఎంత ప్రేమించాడో కుమారుడికి తెలుసు. ఎప్పుడు గూడా ఈ ప్రేమను, తండ్రి యొక్క ప్రేమను కుమారుడు అర్థం చేసుకుంటే గనక, ప్రేమలో ఉన్నటువంటి ఒక లక్షణం చెప్తున్నాను, ఇప్పుడు మీరు జాగ్రత్తగా వినండి. తండ్రి ప్రేమను కుమారుడు అర్థం చేసుకుంటే గనక, ఆ ప్రేమను మరలా తిరిగి ఆయన దగ్గరికి పంపించడానికే ప్రయత్నం చేస్తాడు. ప్రేమలో ఉన్న లక్షణం అదనమాట. ఇప్పుడు తండ్రి కుమారుడిని ప్రేమించాడనుకోండి, మరి కుమారుడు ఏం చేయాలి తండ్రిని? ప్రేమించాలి. తండ్రి కుమారుడిని ప్రేమిస్తున్నాడని దేవుని వాక్యం ఎటెళ్ళినా కూడా చెప్తుంది. నేను చాలా వచనాలున్నాయి. ఆ రిఫరెన్సెస్ అన్నీ నేను మీకు చదవలేదు. మీరు చదవమంటే నేను చదువుతాను. ఒక్కొక్క రిఫరెన్స్ చదువుతాను. కానీ చాలా వచనాలు ఏం చెప్తున్నాయంటే, తండ్రి నన్ను ప్రేమించాడు, తండ్రి నన్ను ప్రేమించాడు, నేను తండ్రి యొక్క ప్రియకుమారుడిని అని చెప్తున్నాడు కదా! చెప్పినప్పుడు నేను కూడా తండ్రిని ప్రేమిస్తున్నానని ప్రభువు చెప్పి గనక, ఎలా ప్రేమిస్తున్నావు నువ్వు నీ తండ్రిని అని అడిగామనుకోండి ప్రభువుని, ప్రభు ఏం చెప్తాడనుకుంటున్నారు? నువ్వు నీ తండ్రిని, ప్రభువా మీరు మీ తండ్రిని ఎలా ప్రేమిస్తున్నారు? మీ తండ్రి మిమ్మల్ని ప్రేమిస్తున్నారని మీకు తెలుసు గదా! మీరు మీ తండ్రిని ఎలా ప్రేమిస్తున్నారు అని ప్రభువుని అడిగామనుకోండి, ప్రభు ఆన్సర్ ఏం చెప్తాడో తెలుసా? నేను నా తండ్రిని ప్రేమిస్తున్నానని నీకెలా తెలుసో తెలుసా? నా తండ్రి ఏం చెప్తే నేను అది చేస్తానంటాడు. నా తండ్రి నాకేం చెప్తే, ఏం చేయమంటే అది చేస్తాను. నేనెప్పుడైతే నా తండ్రి చేయమన్నది నేను చేశానో, నేను ఆయన ప్రేమలో నిలబడ్డట్టే. నేను నిజంగా నా తండ్రిని ప్రేమిస్తున్నానంటే ప్రూఫ్ ఏంటి? అంతే. అంతే సింపుల్, మీకు అర్థమైపోయింది విషయము. ఎప్పుడైనా గూడా నేను దేవుడిని ప్రేమిస్తున్నాను అంటే, నువ్వు చేయాల్సిందేంటి? ఆయన మాట వినటమే. తండ్రి కుమారుడైన దేవుడిని, నువ్వు వెళ్ళి ఈ లోకంలో వీరి కోసం నువ్వు ప్రాణం పెట్టాలి అని చెప్పినప్పుడు, కుమారుడైన దేవుడు తండ్రిని ప్రేమిస్తున్నటువంటి వాడు ఏం చెప్తాడు? ఏం చెప్తాడు? జాయ్‌ఫుల్‌గా ఎళ్తాడు. తండ్రి చెప్పాలే గాని, నేను ఇమ్మీడియేట్‌గా వెళ్తాను. సో, అని కుమారుడు తండ్రి యొక్క ప్రేమను పూర్తిగా తండ్రికి గూడా చూపిచ్చాడు. తండ్రి కుమారుడిని ప్రేమిస్తున్నాడని కుమారుడికి తెలుసు. కుమారుడు గూడా బయలుదేరి రావటంలో ఆయన ఏం చెప్తున్నాడంటే, తండ్రి నువ్వంటే నాకు చాలా ఇష్టం. నువ్వంటే నాకు చాలా ఇష్టం. సో, వీళ్ళిద్దరి మధ్య ప్రేమ మనకు క్లారిటీ వచ్చేసింది. తండ్రి అయిన దేవుడికి, కుమారుడైన దేవుడికి మధ్య ప్రేమ ఎలా వర్క్ చేస్తుందనేటువంటిది క్లారిటీ వచ్చింది. తండ్రి అయిన దేవుడు కుమారుడిని అందరికన్నా ఎక్కువగా ప్రేమిస్తున్నాడు. కుమారుడు తండ్రిని ప్రేమిస్తున్నాడు. ఎలా ప్రేమిస్తున్నాడంటే, తండ్రి మాటకు విధేయత చూపిస్తూ తండ్రిని మాట విని వచ్చేసాడు. సో, ఆయన జాయ్‌ఫుల్‌గానే వచ్చాడు. నిజానికి ప్రభువు గూడా చెప్తాడు. ఆయనే తన ప్రాణం పెట్టాడు. తన్ను తాను అర్పించుకున్న అనేటువంటి మాటలు మనం చాలా సార్లు చదువుతాం దేవుని వాక్యంలో. సో, తండ్రి అయిన దేవుడు ఆ ప్రేమను మన పట్ల చూపించాడు. అలాంటి ప్రేమనే మనం చూపించాలని కోరుకుంటున్నాడు. ఇప్పుడు కుమారుడైన దేవుడు మన పట్ల ఎలాంటి ప్రేమను చూపించాడు? ఎలాంటి ప్రేమను చూపించాడు కుమారుడైన దేవుడు మన పట్ల? తండ్రి ఎలాంటి ప్రేమ చూపించాడో, కుమారుడు గూడా అలాంటి ప్రేమే చూపించాడు. కుమారుడు ఎవరిని ప్రేమించాడు? ఈ లోకంలో ఉన్నటువంటి వారిని ప్రేమించాడు. శత్రువులుగా ఉన్నటువంటి వారిని ప్రేమించాడు. వారి కోసమే ప్రాణం పెట్టాడు. సో, తండ్రి ఏం కోరుకున్నాడో కుమారుడు గూడా అదే కోరుకున్నాడు. తండ్రి ఏం కోరుకున్నాడో కుమారుడు గూడా అదే కోరుకున్నాడు. తండ్రి ఏం చేయమన్నాడో కుమారుడు కూడా అదే చేశాడు. దీంట్లో ఏముంది? దీంట్లో ఏముంది? ప్రేముంది. సో, ఇప్పుడు ప్రేమ ఎవరి దగ్గరికొచ్చింది? ఎవరి దగ్గరికొచ్చింది? మన దగ్గరికొచ్చింది. ఇప్పుడు మన దగ్గరికి ఇంక రాలేదు. మన దగ్గరికి రాలేదింక. కుమారుడిని పంపించాడు. మనం 10వ వచనం వరకు వచ్చేటప్పటికి మన కోసం కుమారుడిని దేవుడు పంపించాడు. ఆయనొస్తాడు. ఆయనొచ్చి మన పాపములకు ప్రాయశ్చిత్తం చేస్తాడు. చేసిన తర్వాత ఏం జరుగుతది? మనకు జీవం వస్తది అని చెప్పాడు. చెప్పేసి ఏమన్నాడంటే, ఓహ్! ఇందులో ప్రేమ ఉంది కాబట్టి మీరు ఇలా ప్రేమించండి అని చెప్పేసాడు. చెప్పేసి ఆపేసాడు. సో, ఇంతకీ
తండ్రి అయిన ప్రేమను కుమారుడు తీసుకొని వచ్చాడు. కుమారుడైన దేవుడు మన కొరకు ప్రాయశ్చిత్తంగా సిలువలో మరణించినటువంటి ఆ ప్రేమను మన దగ్గరికి ఎవరు తీసుకొచ్చారు? మరి ఆయన ఏడి? ఇక్కడ వచనాల్లో? ఆయన లేడు కదా! ఆయన వస్తున్నాడు. నెక్స్ట్ వచనాల్లో వస్తున్నాడు. ఆయన వస్తాడు. సో, ఆయన కూడా వస్తాడు. పరిశుద్ధాత్ముడు కూడా ఉన్నాడు. ఎందుకంటే ఆ ప్రేమను మన దగ్గరికి తీసుకొస్తుంది ఎవరు? పరిశుద్ధాత్ముడే. సో, ఆయన కూడా రావాలి. ఆయన కూడా వస్తాడు. ఆయన వస్తే మనకి ఈ వచనాలన్నీ కూడా అర్థమవుతాయి అన్నమాట. చాలా జాగ్రత్తగా మనం స్టడీ చేయడానికి ప్రయత్నం చేద్దాము. ఎందుకంటే ఆ ప్రేమ ప్రవహిస్తుంది కదా! ఆ ట్రాక్ అని చెప్పాను కదా నేను మీకు. తండ్రి అయిన దేవుడి నుంచి కుమారుడైన దేవుడు, కుమారుడైన దేవుడి నుంచి ఇప్పుడు పరిశుద్ధాత్ముడైన దేవుడు వస్తాడు. పరిశుద్ధాత్ముడైన దేవుడి దగ్గర తర్వాత మనం వస్తాం. సో, మనం వచ్చినప్పుడు ఇటువైపు నుంచి అంతా కూడా ఫ్లో కరెక్ట్‌గానే ఉంటది. ఎందుకంటే తండ్రి అయిన దేవుడి మాట కుమారుడైన దేవుడు వింటుంటాడు. కుమారుడైన దేవుడు మాట చెప్పింది పరిశుద్ధాత్ముడు వింటూ ఉంటాడు. పరిశుద్ధాత్ముడు చెప్పింది మనం వింటూ ఉంటాం. సో, మనము మన ప్రేమను మళ్ళీ వెనక్కి పంపించాలి కదా! ఇప్పుడు ఆయన ప్రేమ ఎలా ప్రవహిస్తూ ఉంది. మన ప్రేమను మళ్ళీ వెనక్కి పంపించాలి. ఎలా పంపిస్తారు? మన ప్రేమ ఎలా వెనక్కి వెళ్తది అనేటువంటిది కూడా మనం చూద్దాం. అంతేకాదు మన ప్రేమ వెనక్కి వెళ్ళటం మాత్రమే కాదు, మన ప్రేమ హారిజాంటల్‌గా కూడా వెళ్ళాలి. అది కూడా ఎలా వెళ్తదో కూడా మనం జాగ్రత్తగా చూద్దాం. సో, ఈ ట్రాకు నేను బిల్డ్ చేయటం మొదలుపెట్టాను. తండ్రి అయిన దేవుడి దగ్గర నుంచి ప్రేమ ఎలా ప్రవహిస్తుందో ఇది ఇది బిల్డ్ చేసుకుంటూ వస్తున్నాను. నన్ను బిల్డ్ చేయనియండి. బిల్డ్ చేసిన తర్వాత నేను రెండో ట్రాక్ వైపు వస్తాను. రెండో ట్రాక్ వైపు వచ్చి మనకేం జరుగుతుందో నేను బిల్డ్ చేస్తాననమాట. ముందు దేవుడు ఏం చేస్తున్నాడో అదంతా నేను చేయటానికి ప్రయత్నం చేస్తాను. సో, ఒకటి మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి. దేవుడిలాగా ప్రేమించడం అనేటువంటిది ఈజీ కాదు. మీరు చూసారు కదా ఆల్రెడీ. శత్రువుల కోసం నీ దగ్గర ఉన్న శ్రేష్టమైనది ఇవ్వటం అనేటువంటిది ఈజీ కాదు. అలాంటి ప్రేమ మనకు క్రీస్తులో దేవుడు చూపించినటువంటి ప్రేమ. అలాంటి ప్రేమనే దేవుడు మన దగ్గర నుంచి కోరుకుంటున్నాడు. అది మన వలన కలగదు. మనము ఆ ప్రేమ ప్రవాహంలో నిలబడి దాన్ని అనుభవిస్తూ వేరే వాళ్ళకి చూపించడం తప్ప మనంతట మనము దాన్ని ఏమీ ప్రొడ్యూస్ కూడా చేయలేము. చేయాలని కూడా మనం ఎవరు ప్రయత్నము చేయొద్దు.